పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశం పరులు సొమ్ములకు ఆశింపగా ఇందువుగాక. ఈ 10వ ఆజ్ఞను మనం చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఎదుటివాడి ఎదుగుదలను చూసి, ఎదుటివాడు దేవుడు ఇచ్చింది చూసి మనం అనేక సార్లు బాధపడుతుంటాం, మనసులో నొచ్చుకుంటుంటాం, నేనెందుకు ఎదగలేకపోతున్నానని. కానీ మనం చేయవలసింది ఏంటంటే, ఇతరులను చూసి వాళ్ళ ఎదుగుదలను చూసి బాధపడే కంటే, ప్రభువా నన్ను కూడా ఆ రీతిగా ఆశీర్వదించు అని అడగవచ్చు. ప్రభువుని అడిగి మనకు కావలసిన సంపదలు పొందవచ్చు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో దేవుని దీవెన వలన సిరిలబ్బును కానీ స్వయం కృషి వలన సంపదలు పెరగవు అని చెబుతున్నాడు. ఈనాడు రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఉన్న రాజు యెజెబెలు రాణి ఆహాబు రాజు నాబోతుకి అందమైన ద్రాక్ష తోట ఉంది. ఆ అందమైన తోట మీద కన్ను వేసి ఉంచాడు ఆహాబు రాజు. మొదటగా వెళ్ళి అడుగుతాడు, నీ తోటని నాకు ఇచ్చినట్లయితే నీకు మరొక తోట ఇస్తాను అంటే, నాబోతు అంటాడు, ఇది నా పిత్రార్జితము, నేను ఎవరికి ఇవ్వలేను అంటాడు. ఆ మాట విన్న ఆహాబు రాజు ఇంటికి వెళ్ళి విచారణతో పడుకున్నప్పుడు యెజెబెలు రాణి అడుగుతుంది, ఏమని, ఎందుకు రాజుగారు విచారంగా ఉన్నారంటే, నాబోతు తన తోటని ఇవ్వనన్నాడు అన్నప్పుడు యెజెబెలు రాణి నాబోతు మీద కుట్రను పన్ని కూట సాక్ష్యము పలికించడానికి సిద్ధపడుతూ ఒక జాబు రాసి ఉపవాస దినం రోజు నాబోతు దేవుని మీదను రాజు మీదను కూట సాక్ష్యం పలికేడని, వ్యతిరేకంగా మాట్లాడేడని ఒక జాబు రాయించి పంపిస్తుంది. రాణి కోరినట్టుగానే ఆ దుర్మార్గులు వెళ్ళి నాబోతు మీద కూట సాక్ష్యం పలికి ఊరు బయట ఉపవాస దినం రోజు రాళ్లతో కొట్టి చంపుతారు. అప్పుడు యెజెబెలు రాణి సంతోషంతో చెబుతుంది, నాబోతు చనిపోయాడు, నీవు ఆయన తోటను ఆక్రమించుకోవచ్చు, ఇక నీదే ఆ తోట అంటుంది. చూడండి, పరుల సొమ్ములకు ఆశించిన నాబోతు ఆహాబు రాజు యెజెబెలు రాణి దేవుడు చూడలేదు అనుకుంటారు, కానీ దేవుడు సామెతల గ్రంథం శిరపుత్రుడైన యేషయా గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనంలో నరులు చేయడములను ప్రభు నిత్యము గమనించుచుండును, అతని కన్ను కప్పజాలము అని చెప్పిన రీతిగా ప్రభు నాబోతుకు జరిగిన అన్యాయాన్ని చూస్తాడు. అనవసరంగా కూట సాక్ష్యం పలికి నాబోతుని చంపించడం ప్రభు గమనించి ఉన్నాడు. వెంటనే ప్రభు ఏలియా ప్రవక్తతో మాట్లాడించి చెప్తాడు, వెళ్ళి ఆహాబు రాజుతో చెప్పు, నీవు చేసిన దుర్మార్గపు క్రియలు చూశాను, పరుల సొమ్ములకు ఆశించడం చూశాను, నేను నిన్ను శిక్షించబోతున్నానని నా శిక్షను తెలియచేయము అని ఏలియా ప్రవక్తని ఆహాబు రాజు దగ్గరికి, యెజెబెలు రాణి దగ్గరికి పంపిస్తాడు. ఎప్పుడైతే ఏలియాలో ఉన్న గుణం ఏంటంటే ముక్కు సూటిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్లు ప్రవక్తగా ఆయన తన బాధ్యతను తూచా తప్పకుండా నెరవేర్చేవాడు. ఎప్పుడైతే ఏలియా ప్రవక్త ఆహాబు రాజుకి యెజెబెలు రాణికి వాళ్ళు చేసిన తప్పును ఎత్తి చూపించుకోటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. చెప్తున్నాడు, నాబోతు ఎక్కడైతే రక్తాన్ని చిందించి కుక్కలు ఆయన రక్తాన్ని నాకి ఉన్నాయో అక్కడే యెజెబెలు రాణి రక్తం అక్కడే చిందిస్తుంది, కుక్కలు ఆమె రక్తాన్ని నాకుతుంటాయి, అక్కడే ఘోరమైన మరణాన్ని చూడబోతుంది అన్నప్పుడు, ప్రియులారా, పరుల సొమ్ములకు ఆశించినప్పుడు ఎటువంటి ఫలితాలను మనం అనుభవిస్తున్నామో చూడండి. అందుకే ప్రభు 10 ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ, ఇతరుల సొమ్ములను మనం ఆశించకూడదు.
అందుకే మనం అంటాం పరుల సొమ్ము పాము వంటిది, అది నిన్ను కాటవేయను అంటున్నాం. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆహాబు రాజు తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడడం ప్రారంభిస్తాడు. రాజు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో యావే దేవుడు అది చూసి మళ్ళా మనసు మార్చుకొని అంటాడు, నేను నీ సమయంలో శిక్షించను కానీ నీ తర్వాత రాబోతున్న నీ కొడుకుల కాలంలో శిక్షణను వాళ్ళు చెవి చూస్తారంటాడు. అందుకే పరుల సొమ్మును ఆశించినప్పుడు, పరుల సొమ్ములకు ఆశపడినప్పుడు దుష్కార్యములకు పాల్పడుతుంటాము. తద్వారా దేవుని కోపాన్ని రేపుతాము, దేవుని బిడ్డలుగా జీవించలేము, దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతాం. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం చెక్ చేసుకుంటూ, మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవుడు ఇచ్చిన దాంతో మనం తృప్తిపడుతూ, అవసరమైతే కష్టపడి ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ పరుల శ్రమలకు ఆశ్రయించకుండా ఉండడానికి మనం నిరంతరం కృషి చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.